ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన తల్లికి వందనం పథకం అమలుకు టైం దగ్గర పడుతోంది. ఈ ప్రభుత్వంలో ఇదే అతిపెద్ద పథకం. పైగా ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలైన పథకం కూడా. ఇది సరిగ్గా అమలైతే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. సరిగ్గా అమలవ్వకపోతే చాకిరేవు తప్పదు. అందుకే ఈ పథకం విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని దీన్ని జాగ్రత్తగా ప్రారంభించేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటుంది. ఈ పథకం సూపర్ 6 హామీలలో భాగంగా ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఈ పథకం కింద 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఒకే విడతలో డబ్బులు ఇస్తామంది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే పిల్లలకు కూడా మనీ ఇస్తామంది. ఈ పథకం సొమ్మును జూన్ 12 నుంచి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. కానీ విడుదలైనట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. జూలై 2024లో విడుదలైన జీవో నెంబర్ 29 ప్రకారం ఈ పథకం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. కానీ తాజా ప్రకటనల ప్రకారం ఈ పథకం అన్ని ఆర్థిక వర్గాలకు చెందిన విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి తల్లులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందనే అపోహను కూడా ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే ఈ సహాయం పొందేందుకు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, విద్యార్థి చదువుతున్న స్కూల్ నుంచి ధృవీకరణ పత్రం వంటి కొన్ని పత్రాలు అవసరమని తెలుస్తోంది. గైడ్ లైన్స్ వచ్చాక దీనిపై స్పష్టత వస్తుంది. 2025-26 విద్యా సంవత్సరంలో ఈ పథకం కోసం ప్రభుత్వం 9,407 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. నిజానికి మే నెలలో పథకం అమలు ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తాజా అప్డేట్ ప్రకారం జూన్ 12 నుంచి తల్లుల అకౌంట్లో మనీ జమ అవుతూ ఉంటుంది. ఏపీ స్కూళ్లు కూడా జూన్ 12నే తిరిగి తెరుచుకుంటున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి సంవత్సరం పూర్తవుతుంది. అదే రోజున 2024లో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అందువల్ల జూన్ 12న ఈ పథకం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే స్కూళ్లు తెరిచేలోపే డబ్బును అకౌంట్లలో జమ చేస్తామంది. ఈ లెక్కన జూన్ 12 లోపే జమ చేయాలి. కానీ మంత్రి నారాయణ మాటల్ని బట్టి జూన్ 12 నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఓ అంచనా పథకం ప్రకారం ఈ పథకానికి గైడ్ లైన్స్ అంటూ ఏవీ ఉండవు. విద్యార్థి చదువుతుంటే అదే అర్హత. దాని లెక్కలోకి తీసుకుని మనీ జమ చేస్తారని తెలుస్తోంది. ఇదివరకు వైసీపీ ప్రభుత్వం అమ్మఒడిని ఇలాగే ఇచ్చింది. అయితే విద్యార్థి హాజరు 75% ఉండాలని కండిషన్ పెట్టింది. అలా ఉంటేనే నెక్స్ట్ ఇయర్ మనీ వేసింది. కూటమి ప్రభుత్వం కూడా అదే కండిషన్ కొనసాగించే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ పథకాన్ని జూన్ 12న ప్రారంభించేయడం మేలు. లేదంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వాటి వల్ల తల్లులు గందరగోళమయ్యే ప్రమాదం ఉంది. మన ప్రభుత్వం అధికారిక సమాచారాన్ని లెక్కలో తీసుకోవాలి. విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో దీని పూర్తి వివరాలు, గైడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే నకిలీ వెబ్సైట్లు కూడా చాలా ఉన్నాయి. అందువల్ల తల్లులు జాగ్రత్త వ్యవహరించాలి. నకిలీ వెబ్సైట్లలో సమాచారం నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలి.